2029 ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు. పనిచేయని వారిని పక్కన పెడుతున్నారు. కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. పలు చోట్ల క్లాషెస్ ను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైన ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు అడపదడప ప్రజా సమస్యలపైన క్షేత్రస్థాయిలోకి వచ్చి పోరాడుతున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కీలకమైనటువంటి అంశాలపైన ప్రజల్లోకి వెళ్లే విధంగా, ప్రజా సమస్యలపై పోరాడే విధంగా వ్యూహాత్మకంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బూత్ లెవెల్ కమిటీల నియామకం నుంచి పిఎసి సభ్యుల నియామకం వరకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బూత్ లెవెల్ కమిటీల నియామకం పూర్తయిన తర్వాత ఈ నెలలో త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, నియోజకవర్గాల్లోని సమస్యలన్నీ సెటిలైట్ అయిన తర్వాత, పార్టీ నిర్మాణం పటిష్టంగా మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్తారు. జిల్లాల పర్యటన తర్వాత పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తారు. పాదయాత్ర తర్వాత ఎన్నికలకు సిద్ధంగా ఉండే విధంగా కార్యకర్తలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా సిద్ధం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ నిర్మాణ ప్రక్రియ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైన ఫోకస్ పెడుతున్నారు. నా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను పార్టీ పరంగా పరిష్కరిస్తున్నారు. అదే సమయంలో క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను గెలవగలిగితే వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో ఎడ్జ్ ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైన మొదటగా ఫోకస్ పెడుతున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఇన్ఛార్జీల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నెల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీల పనితీరును పర్యవేక్షిస్తూ ఇన్ఛార్జీలు ఏ మేరకు యాక్టివ్ గా ఉన్న అంశాన్ని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇన్ఛార్జీల పనితీరు పైన పార్టీ శ్రేణుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదుల్లో ప్రధానంగా క్యాడర్ తో సరిగా ఉండడం లేదు. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలను అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాలను సరిగా నిర్వహించడం లేదు, సీరియస్ గా పనిచేయడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం దిశగా ఇన్ఛార్జీలు కూడా పనిచేయాలి. ఇన్ఛార్జీలు క్యాడర్ ను కలుపుకొని వెళ్ళాలి. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. పార్టీ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించాలి. సీరియస్నెస్ ఉంటేనే ఇన్ఛార్జీలకు అవకాశం ఉంటుంది, లేదంటే వారి స్థానంలో ఇంకొకరు వస్తారనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఇన్ఛార్జీల విషయంలో తేల్చి చెబుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపు 60 నుంచి 80 స్థానాల వరకు నియోజకవర్గాల్లోని అభ్యర్థులను అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటుకు మార్చడం జరిగింది. దానివల్ల లాభం జరగకపోగా నష్టపోవడం జరిగింది. ఆ ఫలితాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటికే 20 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను మార్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా పంపారు. ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి అవకాశం కల్పించారు. చిలకలూరుపేటకు మళ్లీ విడుదల రజనీని పంపించారు. అంబటి రాంబాబును గుంటూరు వెస్ట్ కు పంపించారు. విజయవాడ సెంట్రల్ కు మల్లాది విష్ణును పంపించారు. తెక్కల్ నియోజకవర్గానికి పేరాడ తిలక్ ను పంపించారు. పి గన్నవరం నియోజకవర్గానికి గన్నవరపు శ్రీనివాసరావును నియమించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరిస్తూ కీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ నిర్మాణం విషయంలో ముఖ్యంగా బూత్ లెవెల్ కమిటీల నిర్మాణం నుంచి పిఎసి సభ్యుల నియామకం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు. గతానికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా దగ్గరుండి ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాడు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరును పరిశీలిస్తున్నారు. వారిపై ఉన్నటువంటి ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. వారి పనితీరును పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట ఏ విధంగా బలపడాలి, ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలన చేస్తున్నారు, ప్రణాళిక రచిస్తున్నారు. ఇలా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా పటిష్టంగా తయారు చేయడానికి
వ్యూహాత్మకంగా ప్రణాళిక రచిస్తున్నారు. జిల్లాల పర్యటన తర్వాత పాదయాత్ర ఉంటుంది కాబట్టి ఆ పాదయాత్రకు ముందుగానే పార్టీ నిర్మాణం మొత్తం పూర్తి కావాలి, నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం పూర్తి కావాలి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కమిటీల నియామకం పూర్తి కావాలి, బూత్ లెవెల్ నుంచి పిఎస్సి సభ్యుల వరకు మొత్తం నియామకాలు పూర్తి అయిన తర్వాత పార్టీ నిర్మాణం పటిష్టమైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తారు.